హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన డీప్ వాటర్ అనే ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైన్ ఏంటంటే ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్టే చేయని టైంలో ఫ్లైట్ లోపల బ్లాస్ట్ లా జరిగి ఫ్లైట్ అక్కడి నుంచి అట్లే కింద వచ్చి క్రాష్ అయిపోతుంది. బట్ నేల మీద కాదు, నడి సముద్రంలో. అండ్ ఆ సముద్రం అంతా మనుషుల్నే తినేసే భయంకరమైన షాక్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు, కనీసం వాటి నుంచి దాక్కుందాం అనుకున్నా పడింది నేల మీద కాదు, నీళ్ళల్లో. దెన్ ఇలా ప్లేన్ క్రాష్ అయినట్టు సిగ్నల్ ఎలా ఇచ్చారు, లాస్ట్ కి వాళ్ళందరూ కాపాడబడ్డారా లేదా అనే విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పింటారు. మామూలుగా ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఎలా ఉంటుంది, ఏదో డిజాస్టర్ జరుగుతుంది, అందులో నుంచి సర్వైవర్స్ ఎలా అయినా బతికిపోవాలని చెప్పి మనము అనుకుంటాం, క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి. కానీ ఈ ఒక్క మూవీలో మాత్రం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ చచ్చిపోవాలని మీకే తోచేలా చేస్తుంది. సో ఆ క్యారెక్టర్ ఎవడు, అంతలా ఏం చేశాడు అని చెప్పి మీరే చూసి తెలుసుకోండి. కుదిరితే స్టార్టింగ్ లోనే వాడు ఎవడు అని చెప్పి గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఇన్ గైస్, ఇంకా మీలో ఎవరైనా బ్లడ్ హౌండ్స్ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లోను, పైన ఇన్ఫో కార్డ్స్ లోను అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసా. ఖచ్చితంగా చూడండి, ఒక మస్ట్ వాచ్ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు. ఓపెన్ చేసే మన హీరోని చూపిస్తారు. మనోడు ఒక కో పైలట్ అనమాట. అండ్ మనోడు ఇంటికి వెళ్ళి చాలా రోజులయ్యింది. కంటిన్యూస్‌గా ఆ షిఫ్ట్, ఈ షిఫ్ట్ అని చెప్పి చేస్తానే ఉంటాడు. అప్పుడే మనోడి వైఫ్ కాల్ చేసి, "మీరెప్పుడు ఇంటికొస్తారు" అంటే, "ఆ! టైం దొరికితే ఖచ్చితంగా వస్తా" అంటాడు. బట్ యాక్చువల్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టుంది. సో మనోడికి ఇంటికి వెళ్ళడానికే ఇష్టం లేదనమాట. అందుకే మనోడే కావాలని ఆ షిఫ్ట్, ఈ షిఫ్ట్ అని చెప్పి ఏపించుకుంటుంటాడు. అప్పుడే ఒక కాల్ వస్తుంది. ఏంటంటే నెక్స్ట్ ఫ్లైట్ ఇంకొద్ది సేపట్లో బయలుదేరుతుందంట. దానికి కూడా మనోడే కో పైలట్ అని చెప్పేసరికి మనోడు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాడి వైఫ్‌కి కాల్ చేసి, ఇలా ఇంకో ఫ్లైట్ కూడా వెళ్తుంది, దానికి కూడా నేనే వెళ్ళాలి అని చెప్తే, చూడండి ఎలా అయినా ఇంటికి వచ్చేందుకు ట్రై చేయండి. కొడుక్కి వేరే హెల్త్ బాలేదు. సో మీరు ఎలా అయినా రావాలి అంటే, ఖచ్చితంగా వస్తానని చెప్పి మనోడు కాల్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఓ గుండు బాస్‌ని చూసుకుంటే మంచిగా ఏదో వెకేషన్‌కి వచ్చినట్టు ఓ పబ్‌కి ఏదో వచ్చేసినట్టున్నాడు. అక్కడ ఏదో 2, 3 జోకులేసుకొని వాళ్ళందరిని నవ్విపిస్తుంటాడు. యాక్చువల్లీ వాయనే అనమాట నెక్స్ట్ వెళ్ళబోయే ఫ్లైట్‌కి కెప్టెన్. యాక్చువల్లీ లాస్ ఏంజలస్ నుంచి చైనాలో ఉన్న షాంఘైకి ఓ ఫ్లైట్ వెళ్తుందనమాట. దానికే ఈ కెప్టెన్ అండ్ మన హీరో అయిన కో పైలట్ వాళ్ళిద్దరూ వెళ్ళబోతున్నారు. అప్పుడే ఆ ఫ్లైట్ లో ట్రావెల్ చేయబోయే ఒక ప్యాసింజర్ ని చూపిస్తారు. వీడి పేరు డాన్. సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ బయటే సిగరెట్ తాగుతాడు. అప్పుడే వాడి మొబైల్ కి ఛార్జ్ చేద్దాం అనుకుంటే వైర్ కొంచెం లూజ్ గా ఉన్నట్టుంది. సో లైట్ గా ఒక స్పార్క్ లా వస్తుంది. ఆ తర్వాత సరేలే అని చెప్పి దానికి ఛార్జ్ చేసా అంటే, అప్పుడే అక్కడ పనిచేసే ఓ లేడీ వచ్చి, సార్ ఇక్కడ స్మోక్ చేయకూడదు అంటే, సరే సర్లే అని చెప్పి ఆ సిగరెట్ పడేస్తాడు. బట్ తను అక్కడి నుంచి వెళ్ళినాక వెంటనే మళ్ళీ ఇంకో సిగరెట్ ఎత్తుకుని తాగుతాడా. సివిక్ సెన్సే లేదు. ఆ తర్వాత ఆ మొబైల్ ని, ఆ పవర్ బ్యాంక్ ని రెండింటిని అదే సూట్ కేసులో పెట్టేసి అట్లే లోపలికి వెళ్తున్నట్టు చూపించి, ఆ తర్వాత మన హీరోని అండ్ ఆ క్యాప్టెన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటా వస్తుంటే అప్పుడే క్యాబిన్ క్రూమేట్ అయిన పెన్నీ అనే అమ్మాయిని కలుస్తారు. ఆ అమ్మాయి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాయన లగేజ్ ఏదో చెక్ చేయాలని చెప్పి వాయన సైడ్ వెళ్ళిపోతాడు. మన హీరో నడుచుకుంటా వస్తుంటే అప్పుడే ఒక నాన్న అండ్ అతని కూతురుని చూపిస్తారు. అతని పేరేమో డెక్లాన్ అండ్ అతని కూతురు పేరేమో కోరా. ఆ కోరా అమ్మాయి ఎప్పుడు ఫ్లైటే ఎక్కలేదనమాట. సో ఇప్పుడు కూడా చాలా నర్వస్ గా, చాలా యాంగ్జైటీగా, నేను ఫ్లైటే ఎక్కను, నేను రాను రాను అని చెప్తాంటే వాళ్ళ నానే ఏదో సమాధానం పరిచేందుకు ట్రై చేస్తాడు. ఆ దారినే మన హీరో వెళ్తున్నాడు కాబట్టి మనోడు వచ్చి, చూడు పాప, మరి ఫ్లైట్ జర్నీ అంత భయంకరంగా ఉండదు. ఈ ప్రపంచంలోనే భయంకరమైనది ఏంటో తెలుసా, హిప్పోపోటమస్. తను లేదని చెప్తే కావాలంటే గూగుల్ చేసుకొని చెప్పి చిన్న పిల్లలకి ఎలా అయితే నచ్చ చెప్పాలో అలా చెప్పేసి, అయినా మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పి మనోడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడే డెక్లాన్ వైఫ్ అండ్ తన గొడుగు వస్తారు. యాక్చువల్లీ ఆ పిల్లాడు కొంచెం చిచ్చర పిడుగు అనమాట. సో వాడు ఎక్కడ తప్పిపోకూడదు అని చెప్పి ఓ చిన్న ట్రాక్ అలా తగిలిస్తుంది. దానికి బదులు వాడి మెల్లో కుక్క టాగేసి వాడిని లాక్కు రావచ్చు కదా అంటే, చూడుకోరా నీ బ్రదర్ ని అలా అనకూడదు అంటే, బ్రదర్ కాదు స్టెప్ బ్రదర్ అంటుంది. తను చెప్పేది కూడా కరెక్టే అనమాట. బికాజ్ కోరా యొక్క బయాలజికల్ ఫాదర్ ఈ డెక్లానే, కానీ తన యొక్క బయాలజికల్ మదర్ ఇప్పుడు ఉంది కదా డెక్లాన్ వైఫ్, తను కాదనమాట. ఆల్సో డెక్లాన్ యొక్క వైఫ్ కొడుకున్నాడు కదా ఆ పిల్లాడు చిచ్చర్ పిడుగు, వాడి పేరు ఫిన్. బట్ వాడి యొక్క బయాలజికల్ ఫాదర్ ఈ డెక్లాన్ కాదనమాట. నాని సినిమాలో కూడా సేమ్ ఇలాంటి రెఫరెన్స్ తోనే చెప్పింటారు కదా. సో ఆ మూవీ పేరు గుర్తుంటే కింద కమెంట్ చేయండి. అలా చూసుకుంటే వీళ్ళిద్దరూ హాఫ్ సిబ్లింగ్స్ అనమాట. ఆ తర్వాత ఆ డాడ్‌ని చూసుకుంటే వాడి సూట్ కేస్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు క్లియర్‌గా అడుగుతారు. సార్ దీని లోపల ఏదైనా బ్యాటరీస్ గాని, లేదంటే ఏదైనా పవర్ బ్యాంక్స్ ఉందా అంటే, లేదు లేదు అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఆ సూట్ కేస్‌ని పంపించేస్తారు. ఇంకా అలాంటి సూట్ కేస్‌నంతా ఓ పెద్ద ఇనప పెట్టెలో పెట్టి, ఆ పెద్ద ఇనప పెట్టెలన్నిటిని ఆ ప్లేన్‌లో ఎక్కిస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత లిల్లీ అనే ఒక చైనీస్ అమ్మాయిని చూపిస్తారు. యాక్చువల్లీ తను ఒక ఈ స్పోర్ట్ ప్లేయర్ అనమాట. అంటే ఈ పబ్‌జీ, బీజీఎంఐ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్‌లో తను ఒక ప్రో ప్లేయర్ అనమాట. సో అలాంటి కాంపిటీషనే ఈ లాస్ ఏంజెల్స్‌లో జరిగినట్టుంది.
ఉంటుంది. సో, తను గూడా వచ్చి ఆ టోర్నమెంట్ కూడా విన్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ వెళ్తా ఉంటుంది. తనతో పాటు సామ్ అని తన పార్ట్నర్ ఉన్నాడు. సో, వాడెక్కడికి వెళ్ళిపోయినాడో తెలీదు. సో, వాడికి మెసేజ్ చేస్తూ, వాడికి కాల్ చేస్తూ వాడిని రీచ్ అయ్యేందుకు ట్రై చేశాంటే, అప్పుడే అక్కడ హ్యాచ్ అనే ఒకడిని చూపిస్తారు. వాడొక సాకర్ ప్లేయర్ అన్నమాట. బట్ వాడికి మామూలుగానే ఈ స్పోర్ట్స్ అంటేనే పడదు. అలాంటప్పుడు మన లిల్లీ తెలియక గుద్దేసరికి కావాలనే తన పైన ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తుంటాడు. తను కూడా ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుంటుంది. కరెక్ట్ అదే టైంకి మన సామ్ వచ్చి డిఫెండ్ చేస్తాడు. ఆల్సో అదే టైంకి ఆ హ్యాచ్ ఒక కోచ్ ఉన్నాడు కదా, వాడు తిట్టి వాడిని లాకెళ్ళిపోతాడు. ఏ సామ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినావురా అంటే, ఓ చిన్న పని మీదుగా బయటికి వెళ్ళాను అని చెప్పి ఇంకా రిసెప్షనిస్ట్ కి ఆ బోర్డింగ్ బస్ చూపించేసి లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే, అప్పుడే వెనక నుంచి వచ్చిన ఆ పిచ్చి డాన్ గాడు వాళ్ళందరినీ తోయేసి వాడు చూపించేసి లోపలికి వెళ్ళిపోతాడు. దాన్ని చూసిన లిల్లీ ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఇంకా ప్యాసింజర్స్ కూడా ఒక్కొక్కరుగా ఎక్కుతుంటారు. అందులోనే ఆ చైనా నుంచి ఈ స్పోర్ట్స్ ఆడడానికి వచ్చినారు కదా, వాళ్ళిద్దరు అండ్ వాళ్ళ టీమ్ అండ్ డెక్లైన్ కోరా అని నాన్న కూతుర్లని అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీని హాఫ్ సిబ్లింగ్స్ ని వాళ్ళని చూపించినా కదా, వాళ్ళు నలుగురు అండ్ హ్యాచ్ ఉన్నాడు కదా అదే సాకర్ ప్లేయర్ వాడు, వాళ్ళందరూ ఈ ఫ్లైట్ లోనే ఉన్నారనమాట. ఆల్సో ఇంకొంతమంది కూడా ఉన్నారు. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడే స్పెక్స్ వేసుకుని వాడు ఉంటాడు కదా, వాడు ఇక్కడ వచ్చినా కూడా ఈ ల్యాప్టాప్ లో ఏదో పని చేస్తుంటే అప్పుడే పక్కన బామ్మ వాడినే చూసేసరికి సరే ఏం చెప్తుందో కనుక్కుందామని చెప్పి, ఏం బామ్మ బాగున్నారా, మీరు ఎందుకు చైనాకి వెళ్తున్నారు అంటే, తన మనవరాలు చైనాలో ఉందంట. సో చాలా నెలల తర్వాత ఇప్పుడే తన్ని చూడడానికి వెళ్తానని చెప్పి తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ డాన్ గాని చూసుకుంటే వాడు కూడా ఇదే ఫ్లైట్ లోనే ఉన్నాడనమాట. అప్పుడే ఆకుండా బెల్లు కొట్టేసరికి ఆకుండా ఎయిర్ హోస్టెస్ వచ్చి ఏమైంది సార్ అంటే, పక్కన ఉన్నాడు భయంకరంగా గురక పెడతాడు. సో ఇయర్ ప్లగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే లేవు అని చెప్పేసరికి వెంటనే 2 సిగరెట్లు తీసే, సార్ ఇక్కడ మీరు స్మోక్ చేయకూడదు తెలుసా అంటే, వెంటనే దానిలో నుంచి కాటన్ తీసుకుని దాన్ని ఎత్తి వాడి చెవులో పెట్టుకుంటాడు. ఆ ఎయిర్ హోస్టెస్ పేరు జోయ్ అనమాట. ఇంక తను అక్కడి నుంచి వెళ్తూ ఆ అద్దాలను చూసి లైట్ గా నవ్వేసరికి వాడు దాన్ని చూసి కరిగిపోతుంటాడు. మేబీ రాగానే తన పైన క్రష్ వచ్చేసిందో ఏమో. దాన్ని చూసిన పక్కన ఉన్న బామ్మ, చూడు తమ్ముడు నీ మంచి కోసమే చెప్తానా, తను నీకు సెట్ అవుతుందని చెప్పేసరికి వాడికి ఒకలా అయిపోతుంది. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ ఆడిన ఆ ఇద్దరు చైనా ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని చూసుకుంటే వాడేమో హెడ్ సెట్ వేసుకుని గమ్మున పడుకునేసి ఉంటాడు. పక్కన అమ్మాయి ఏమో వాడినే చూస్తుంటుంది. యాక్చువల్లీ తను ఏదో మాట్లాడాలి అనుకుంటుంది, కానీ వాడు అవన్నీ అవాయిడ్ చేసి ఏదేదో టాపిక్స్ అన్ని తీసుకొస్తున్నాడు. అప్పుడే తను నిజం చెప్పు, నీకు ఆ లెటర్లో ఉండే చదవడం అంటే భయమే కదా అని చెప్పేసరికి, లేదు లేదు చైనా వెళ్ళిన తర్వాత నేనే ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతా అంటాడు. మేబీ వాడిపైన ఉన్న ఫీలింగ్స్ ని ఆ లెటర్లో రాసిందేమో అనుకుంటా. ఇంకా వాడు కూడా వాష్రూమ్ వచ్చేసి వాష్రూమ్ పోకుండా వాడి మొబైల్ తీసి అందులో ఉన్న లెటర్ని చూస్తాడు. యాక్చువల్లీ వీడు కూడా ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఎందుకో కొద్దిగా భయపడుతున్నాడు. బట్ ఈ జర్నీ అయ్యేలోపు ప్రపోజ్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ హాఫ్ సిబ్లింగ్స్ ఫ్యామిలీని చూపిస్తారు. అందులో ఆ కోరా అమ్మాయి ఏమో మొబైలే చూసుకుంటూ ఉండేసరికి, కోరా ఇప్పుడైనా కనీసం మొబైల్ సైడ్ పెట్టు అంటే, సరే సరేలే అని చెప్పి హెడ్ ఫోన్స్ వేసుకుని మరీ గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు లైట్ గా కిస్ చేసుకునేసరికి వాళ్ళని చూసి కోరా కావాలని ఏదో వాంతి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి ఆ డెక్లైన్ గడు కూడా లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళగానే తను కూడా వెనకాలే వెళ్ళేసరికి టక్కని తన్ని లోపలికి లాగేసుకుంటాడు. ఎందుకో మీరే ఇమాజిన్ చేసుకోండి. నాకు తెలిసి ఈ మూవీలో ఇదే డంబెస్ట్ డెసిషన్ అవుతుంది. ఎందుకనేది మీరే చూసి తెలుసుకోండి. బట్ ఇలా వెళ్ళింది లాక్కునింది ఇవన్నీ కోర అమ్మాయి చూసనే ఉంటుంది. సర్లే వీళ్ళ సోదంతా పక్కన పెడితే ఇప్పుడే మూవీ వేడెక్కడమే స్టార్ట్ అవుతుంది. అట్లే ఆ కంటైనర్ లోపల చూసుకుంటే ఆ డాన్ గడు ఆ పవర్ బ్యాంక్ ని ఆ మొబైల్ ని లోపల పెట్టేసి ఉంటాడు. ఆల్రెడీ ఆ వైర్ కట్ అయి ఉండడం వల్ల లైట్ లైట్ గా స్పార్క్స్ వస్తూ వచ్చింది కదా. ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి లోపల ఉన్న ఐటమ్స్ కూడా లైట్ గా కాలిపోతున్నట్టు చూపిస్తారు. ఇదేది తెలియని ప్యాసింజర్ సైలెంట్ గా వెళ్తుంటే అప్పుడే ఈ ఫిన్ గాడు ఆడుతున్న ట్యాబ్ లో చార్జ్ అయిపోయినట్టుంది. అప్పుడే పక్కన అమ్మా నాన్న లేరనే విషయాన్ని గమనిస్తాడు. సో వాళ్ళ అక్కని అడుగుదామని చెప్పి కోరా దగ్గరకు వచ్చి, అమ్మా నాన్న ఎక్కడా అంటే, తను ఆల్రెడీ వీళ్ళు చేసిన పనికి చిరాగ్గా ఉంటుంది కదా. సో ఇప్పుడే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వెళ్ళినారు, నువ్వు వెళ్తావా అంటే, పాపం వాడు అమాయకంగా ప్లేన్ లో స్విమ్మింగ్ పూల్ ఉందా అయితే నేను వెళ్తాను ఎక్కడుంది అంటే, వెనకాల ఉంది పోరా అని చెప్పేసరికి వాడు పాపం తెలియకుండా నడుచుకుంటా వెళ్తాంటే వెనకాల ఇంకో సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ అద్దాలను చూసేసరికి వాడు గేమ్ ఆడుతుంటాడు. ఎరా తమ్ముడు గేమ్ ఆడతావా అంటే అన్న అని చెప్పి వాడు పక్కన కూర్చొని వాడి ట్యాబ్ తీసుకుని వీడు గేమ్ ఆడుతుంటాడు. ఇంక అట్లే ఆ కార్గో సెక్షన్‌లో చూసుకుంటే, ఆ పవర్ బ్యాంక్ పేలిన దాని వల్ల వచ్చిన మంట, ఆ సూట్ కేస్ మొత్తాన్ని కాల్చేసి, ఆ కంటైనర్ మొత్తాన్ని కాల్చేసి, ఇప్పుడు ఆ కంటైనర్ దాటి బయటికొచ్చేందుకు ట్రై చేస్తా ఉంటుంది. ఆ విషయం మన వాళ్ళకి తెలిసేసరికి, వెంటనే ఓ గ్యాస్ రిలీజ్ చేసి, ఆ మంటను ఆర్పేందుకు ట్రై చేస్తారు. బట్ ఆ మిషన్స్ స్టక్ అయిపోయిందా, లేదంటే వచ్చిన గ్యాస్ సరిపోలేదా తెలీదు. లాస్ట్‌కి ఆ మంట ఆగకపోయేసరికి, అదే క్యాబిన్‌లోనే ఇంకో ఇద్దరు క్రూ మేట్స్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని కిందకి వెళ్లి ఫైర్ ఎక్స్టింగ్విషర్‌తో ఆ ఫైర్‌ని ఆర్పండి అని చెప్పేసరికి, వెంటనే వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని దగ్గరలోనే
ఉన్న ఎయిర్‌పోర్ట్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఏదైనా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, కొద్దిగా ఆల్టిట్యూడ్‌ని తగ్గించండి అంటారు. సో, 10,000 ఫీట్స్‌కి ఆ ఫ్లైట్ ఇప్పుడు ఎగరడం స్టార్ట్ చేస్తుంది. ఆల్సో దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్ట్ అంటే 400 మైల్స్ దూరంలో ఉందంట. సో, ఖచ్చితంగా అంత దూరం వరకు ఈ ఫ్లైట్ వెళ్ళాలన్నమాట. అట్లే ఈ పక్క మన కోరాని చూసుకుంటే, వాళ్ళ అమ్మా, నాన్న లేదు అండ్ ఆ తమ్మి గాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాడు కదా! సో, వాని తమ్మి గాడిని వెతకకుండా ఫస్ట్ వాళ్ళ అమ్మా, నాన్న వెతుకుదామని చెప్పి ఆ వాష్‌రూమ్ దగ్గరికి వెళ్లి, "నాన్న మీరు లోపలే ఉన్నారు కదా!" అంటే వాళ్ళు లోపలే ఉన్నారు. బట్ వాళ్ళకింకా సరదా తీరలేదేమో. సో, లోపలున్నా కూడా సైలెంట్‌గా ఉండేసరికి మేబీ వాళ్ళు ఇక్కడ లేరేమో అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక అట్లే మిగతా క్రూమేట్స్‌ని చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని ఆ మంటని ఆర్పడానికని వెళ్ళినారు కదా! వాళ్ళు ఎంతగానో ట్రై చేశారు. బట్ ఆ మంట పెరుగుతోందే తప్ప కొద్దిగా కూడా తగ్గట్లేదు. లాస్ట్‌కి ఆ కంటైనర్ చుట్టూ ఉన్న బెల్ట్ కాలిపోయి ఒక్కసారిగా రిలీజ్ అయ్యేసరికి అది స్పీడ్‌గా వచ్చి అక్కడున్న సిలిండర్స్‌ని గుద్దుతుంది చూడండి. ఆ సిలిండర్స్ అన్ని పేలిపోయి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఒకటేమో ప్లేస్‌నే బొక్కటేస్తుంది. ఇంకోటేమో ఆ ప్యాసింజర్స్ కూర్చున్నారు కదా! ఆ ప్లేస్‌కొచ్చేసి ఇద్దరు ముగ్గురు మొఖాలైతే పగలగొట్టేస్తుంది. దానివల్ల కొందరు అన్‌కాన్షియస్ అయిపోతారు. ఆ ప్రెషర్ వల్ల కొందరు అన్‌కాన్షియస్ అయిపోతారు. అండ్ ఆల్కహాల్ బాటిల్స్, కొన్ని వస్తువులు అవి ఇవి ఇంకొకళ్ళ మీద పడడం వల్ల దానివల్ల కూడా మరికొందరు అన్‌కాన్షియస్ అయి పడిపోతారు. దీనివల్ల ఆ కోరా పాప కిందకి జారుకుంటా వెళ్తాంటే వెంటనే ఆ చైనీస్ అమ్మాయి ఆ పాపను పట్టేసి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అండ్ ఈ ఇంపాక్ట్ వల్ల కోరా వాళ్ళ అమ్మ నాన్న అన్‌కాన్షియస్ అయ్యి అక్కడే వాష్‌రూమ్ లోనే పడిపోతారు. అండ్ ఆల్టిట్యూడ్‌ని 10,000 ఫీట్స్‌కి తగ్గించాలి అన్నారు కదా! సో, కొద్ది కొద్దిగా దింపుదా అంటే వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లన్నీ వచ్చేసరికి వెంటనే వాళ్ళందరూ పెట్టుకునేసి ఎలా అయినా బతికిపోవాలి అనుకుంటారు. ఇంకా 10,000 ఫీట్స్‌కొచ్చేసరికి ప్లేన్ కూడా కొద్దిగా స్టేబుల్ అవుతుందన్నమాట. సో, వెంటనే కెప్టెన్ కార్గో సెక్షన్‌లో ఓ చిన్న ఫైర్ బ్లాస్ట్‌లా జరిగింది. సో, ఎవరు కంగారు పడకండి. దగ్గరలోనే ఎయిర్‌పోర్ట్ ఉంది. అక్కడ ల్యాండ్ చేయబోతున్నాం. అంతవరకు సేఫ్‌గా ఉండండి అంటాడు. ఆ మాటలు మన సామ్‌కి కూడా వినిపిస్తున్నట్టు చూపిస్తారు. ఇంతసేపు వాడు తను ఇచ్చిన లెటర్‌నే చూసుకుంటూ అక్కడే ఉండిపోయింటాడన్నమాట. ఇప్పుడు సేఫ్ అని తెలియగానే వెంటనే పరిగెత్తా వచ్చి లిల్లీని చూద్దాం అనుకుంటే, వాడి టీమ్‌మేట్స్ ఏమో ఎక్కడో ఒకడ కూర్చోరా ఇలాంటి టైంలో నిలబడుకోవడం సేఫ్ కాదని చెప్తాంటే, అయినా కూడా వాడు లిల్లీ ఎక్కడ అని చెప్పి ఎలానో వాడి కంపార్ట్మెంట్‌కైతే వచ్చేస్తాడు. వెంటనే లిల్లీ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ జోయి ఎయిర్ హోస్టెస్ సార్ దయచేసి వెంటనే కూర్చోండి ఇలాంటి టైంలో నిలబడుకోవడం ప్రమాదకరం అని చెప్పేసరికి సెల్లే లిల్లీ మన ముందరే ఉంది కదని చెప్పి వాడు అక్కడే కూర్చునేస్తాడు. అట్లే ఓ వాష్రూమ్ లో చూసుకుంటే ఆ డాన్ గాని చూడండి జరిగిన విషయాలన్నిటికీ కారణం వీడే అయినా కూడా ఎక్కడెక్కడో వచ్చి సిగరెట్ తాగుతుంటాడు. ఇంకా అక్కడి నుంచి బయటికి వస్తే సార్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు అంటే పోమ్మా అన్ని జరుగుతుంటే నీకు నా సిగరెటే కనిపించిందని చెప్పి వాడు వచ్చి కూర్చునేస్తాడు. ఓకే స్టేబుల్ గానే వెళ్తుంది అనుకుంటే కార్గో సెక్షన్ లో ఆ కంటైనర్ నుంచి సామాన్లన్నీ బయటకు వచ్చేసినాయి కదా! సో వీళ్ళు వెళ్ళే స్పీడ్‌కి అవన్నీ పైకి, కిందకి, పైకి, కిందకి వెళ్ళి లాస్ట్‌కి ఆ డోర్‌నే పగలగొట్టుకొని వెళ్ళి ఓ ఇంజిన్ మీద పడిపోయేసరికి ఆ ఇంజినే బ్లాస్ట్ అయిపోతుంది. దానివల్ల ఓ భాగమే ఓపెన్ అయిపోవడం వల్ల వాళ్ళు వెళ్ళే వేగానికి సీట్‌తో సహా మనుషులు కింద పడిపోతారు. మిగతా వాళ్ళు పడిపోకుండా వాళ్ళు కూడా గట్టిగా పట్టుకుంటారు. మన కెప్టెన్స్ కూడా ఎలానో దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. బట్ హెవీ వెయిట్ ఉండడం వల్ల ప్లేన్ కూడా కంట్రోల్ అవ్వట్లేదన్నమాట. సో ఉన్న ఫ్యూయల్ మొత్తాన్ని వదిలేస్తారు. అండ్ ఇప్పుడు ల్యాండ్ అవ్వడం తప్ప వేరే దారే లేదనమాట. బట్ కింద ల్యాండ్ అవ్వడానికి ల్యాండే లేదు కదా! సో ఆ సముద్రంలోనే ల్యాండ్ చేయాల్సి వస్తుంది. సో అందరూ గట్టిగా పట్టుకోండి. మనం ఇప్పుడు సముద్రంలో ల్యాండ్ చేయబోతున్నాం అని చెప్పేసరికి వాళ్ళందరూ గట్టిగా పట్టుకుంటే కొద్ది కొద్దిగా ప్లేన్‌ని కిందకి దింపుతూ వస్తుంటే జనాలందరూ భయపడ్డం, ఎలా అయినా బతికిపోవాలి అని చెప్పి కోరుకోవడం ఈ మొమెంట్స్ అన్నిటిని చాలా రియలిస్టిక్‌గా కవర్ చేసింటారు. ఇంక వీళ్ళు కూడా ఎలానో ఆ వాటర్‌లోనే ల్యాండ్ చేసేస్తారు. అట్లే వేగం తగ్గుతూ వస్తే వీళ్ళు సేఫ్ అనమాట. సో వీళ్ళు కూడా కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తంటే అప్పుడే ఎవ్వరు ఎక్స్‌పెక్టే చేయనట్టు సముద్రంలో కొన్ని కొండలుంటాయి గదా! అవి అడ్డం వచ్చేసరికి ప్లేనే కింద కట్ అయితూ వస్తుంది. ఓ స్టేజ్‌కి పెద్ద పెద్ద కొండలే కనిపించేసరికి ఆ ప్లేనే అట్లే ఫల్టీ కొట్టినట్టు చూపిస్తారు. దానివల్ల వాటర్ మొత్తం ఫోర్స్‌గా లోపలికి రావడం, దానివల్ల జనాలు చూసి గట్టిగా అరవడం చెప్పి ఒక కేయాస్ మొమెంట్‌ని చూపించేసి సడెన్‌గా స్క్రీన్ మొత్తాన్ని బ్లాక్‌గా చేస్తారు. అట్లే కాసేపు తర్వాత చూసుకుంటే అప్పుడే మనకే అర్థమవుతుంది ఆ ప్లేన్ మొత్తం 3 ముక్కలైపోయింది. ఫస్ట్‌ది కాక్‌పిట్ అదే ఫ్రంట్ సెక్షన్ అన్నమాట. అందులో మన హీరో, కెప్టెన్ అండ్ ఆ పెన్నీ అమ్మాయి వాళ్ళు ముగ్గురు ఉంటారు. బట్ ఆ క్రాష్ అవ్వడం వల్ల మన కెప్టెన్ కాలు అక్కడ మెటల్ ఫ్రేమ్‌లా ఉంటుందన్నమాట. అందులో బాగా ఇరుక్కుపోయి ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతగానో తీసేందుకు ట్రై చేశారు. బట్ అది మాత్రం రావట్లేదు. ఆ తర్వాత రెండో పార్ట్ అంటే ఆ మిడిల్ సెక్షన్ అందులోనే ఆ డాన్ అండ్ ఆ చైనీస్ కపుల్ ఇద్దరున్నారు కదా! సామ్, లిల్లీ వాళ్ళిద్దరు అండ్ కోరా పేరెంట్స్ కూడా అందులోనే ఉన్నారన్నమాట. బట్ వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోయి ఆ బాత్రూమ్‌లో పడిపోయింటారు. ఆ తర్వాత థర్డ్ సెక్షన్ ఇదే లాస్ట్ భాగం అన్నమాట. ఇందులోనే ఆ స్పెక్సోడు అండ్ కోరా తమ్ముడు ఉన్నాడు కదా! ఫిన్ వాడు అండ్ బామ్మ అండ్ ఆ ఎయిర్ హోస్టెస్ జోయి వీళ్ళు నలుగురు ఇక్కడే ఉంటారు. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ మూడో సెక్షన్‌లో ఉన్న వాళ్ళే కొంచెం రిస్కీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ 2 భాగాలు నీళ్ళలో తేలుతూ ఉంటే ఈ మూడవ భాగం మాత్రం అలానే నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. బట్ ఇంకా అక్కడ కొద్దిగా స్పేస్ ఉంది కదా! వాటర్ రాలేదు కదా! ఎందుకు అంటే మామూలుగానే ఓ బకెట్‌లో వాటర్ తీసుకొని ఓ గ్లాస్‌ని అలానే ముంచేస్తే టాప్‌లో కొద్దిగా
ఎయిర్ ఉంటుంది కదా! సేమ్ అలానే వీళ్ళకి కూడా జరిగిందనమాట. బట్ ఆ ఎయిర్ ఎప్పుడు అయిపోతుంది? ఎప్పుడు ఆ నిలువుగా ఉన్న ప్లేన్ కింద పడిపోతుంది అని చెప్పి ఎవ్వరికీ తెలీదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళు అందులో నుంచి బయటికొచ్చేయాలి. మళ్ళీ ఆ కాక్‌పిట్‌నే చూసుకుంటే అక్కడ ఆ కెప్టెన్ కాలు ఇరుక్కుపోయింది కదా! సో, వాళ్ళు కూడా ఆ కాలుని తీయడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు. బట్ ఆ కాలు మాత్రం రావట్లేదు. ఆల్సో ఆ క్రాష్ వల్ల ఆయన కాలు కూడా విరిగిపోయినట్టుంది. సో, వాళ్ళు ఆ కాలుని బయటికి తీసే ప్రతిసారి ఆయన నొప్పిని భరించలేకపోతున్నాడు. అండ్ బ్లడ్ కూడా కొద్దిగా బయటికొచ్చేసరికి బ్లడ్ కూడా చాలా లాస్ అవుతుందన్నమాట. అదే కాకుండా ఆ కాక్‌పిట్ కూడా వాటర్‌లో మునిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్‌కి ఆ గ్లాస్ కూడా విరిగిపోతున్నట్టు చూపిస్తారు. ఇంక వేరే దారి లేదు. ఖచ్చితంగా ఆయన కాలు కట్ చేసే వాడిని బయటికి తీయాలి అని చెప్పి వాళ్ళందరూ ఒక కత్తి తీసుకొచ్చేస్తారు. ఐ మీన్ యాక్స్ అన్నమాట. ఇంక వాళ్ళు కూడా కట్ చేసేద్దాం అనుకుంటే అప్పుడే ఆయన ఒక మాట చెప్తాడు. చూడండి నా కాలు ఆల్రెడీ విరిగిపోయింది అండ్ స్టక్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు ఆ కాలుని కట్ చేసి నన్ను బయటికి తీస్తే బ్లడ్ చాలా లాస్ అవుతుంది. అండ్ ఇలా కట్ చేసి నన్ను బయటికి తీసే ప్రాసెస్‌లో ఇన్ కేస్ ఈ గ్లాస్ విరిగి వాటర్ మొత్తం లోపలికి వచ్చేసి నాతో పాటు మీ ఇద్దరు కూడా చనిపోతారు. సో, దయచేసి నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి. నేను నా జీవితంలో అన్నీ చూసేసినాను. బట్ మీరింకా యంగ్ ఏజ్‌లోనే ఉన్నారు. సో, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మిగతా వాళ్ళని కూడా కాపాడి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళకి కూడా వేరే దారి లేదనమాట. కెప్టెన్ కూడా కరెక్ట్‌గానే చెప్తున్నాడు. సో, వాళ్ళిద్దరూ వాళ్ళ గుండెని రాయి చేసుకొని బయటికి వచ్చేసి ఆ డోర్‌ని లాక్ చేసేస్తారు. చూస్తే అక్కడే మన కోరా ఉంటుంది. అండ్ ఇంకో ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నట్టుంది. బట్ తను చనిపోయింది. ఆ తర్వాత ఆ రెండో భాగాన్ని చూపిస్తారు. ఇక్కడే డాన్, కోరా వాళ్ళ పేరెంట్స్, సామ్, లిల్లీ వీళ్ళందరూ ఉన్నారు కదా! సో, సామ్ పరిగెత్తా వచ్చి లిల్లీ ఉందేమో అని చూస్తే లిల్లీ అక్కడ కనిపించట్లేదు. సో, లిల్లీ ఎక్కడ వెళ్ళింది అని చెప్పి వాడు చుట్టూ వెతుకుతాంటే అప్పుడే ఆ డాన్‌ని చూపిస్తారు. ప్లేన్ ఇంజిన్ పేలిపోయి ప్లేనే 3 ముక్కలుగా క్రాష్ అయిపోయి జనాలందరూ బతుకుతారా లేదా అని వాళ్ళే చస్తూ బతుకుతుంటే మధ్యలో వీడు చూడండి ఎంత జరిగినా కూడా మళ్ళీ ఇంకో సిగరెట్ ఎత్తుకొని మళ్ళీ ఆ సిగరెట్ తాగుతుంటాడు. మరీ దారుణంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ మూడో భాగాన్ని చూసుకుంటే ఇక్కడ స్పెక్స్, కోరా వాళ్ళ తమ్ముడైన ఫిన్, బామ్మ అండ్ జోయి అదే ఎయిర్ హోస్టెస్ అమ్మాయి ఉంది కదా! వాళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు. అందులోనూ ఆ ఎయిర్ హోస్టెస్ అయితే పైన ఉందన్నమాట. అప్పుడే ఆ స్పెక్సోడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇక్కడ ప్రాణాలతో ఉన్నారని చెప్పి గట్టిగా అరిస్తే ఆ విషయం మన జోయికి కూడా వినిపిస్తుందన్నమాట. సో, మనోళ్ళకి హెల్ప్ చేసేందుకు ఓ టార్చ్ ఎత్తి మనోళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత మన లిల్లీని చూసుకుంటే తను ఆ రెండో భాగంలో ఉండాల్సింది. బట్ ఎలానో వాటర్‌లో పడిపోయినట్టుంది. సో, ఎలా అయినా ఏదో ప్లేన్ మీదకి ఎక్కేసి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశాంటే అప్పుడే ఆ ప్లేన్ యొక్క రెక్క కనిపించేసరికి ఓకే. దాని మీదకి ఎక్కేద్దామని చెప్పి దాని దగ్గరికి వెళ్తుందో లేదో అప్పుడే ఏదోకటొచ్చి మన లిల్లీని అట్లే వాటర్‌లోకి లాగేస్తుంది. అంతే మన లిల్లీ కథ అయిపోయిందేమో అనుకుంటే ఎలానో దాని నుంచి తప్పించుకొని ఆ రెక్క మీదకి వచ్చేసింది. అప్పుడే కాళ్ళని చూస్తే ఏదో కొరికేసుంటుంది. మళ్ళీ ఆ మూడో భాగంలో ఉన్న వాళ్ళని చూసుకుంటే ఆ జోయి అమ్మాయి కిందకొద్దామని చెప్పి ట్రై చేసంటే టక్కని స్లిప్ అయిపోతుంది. జస్ట్ మిస్‌లో కింద పడిపోయేది. బట్ ఎలానో బ్యాలెన్స్ చేసేస్తుంది. అప్పుడే ఆ అద్దాలోడు అసలు మనం ఎక్కడున్నామని చెప్పి ఆ విండో ఓపెన్ చేసి చూస్తే అప్పుడే ఓ ఆక్టోపస్ అక్కడి నుంచి వెళ్తుంది చూడండి. అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ ప్లేన్ అట్లే నిలువుగా నించొంటుంది. అది కూడా ఎడ్జ్‌లో ఉంటుంది. కొద్దిగా స్లిప్ అయినా, కొద్దిగా బ్యాలెన్స్ తప్పిపోయినా కూడా వీళ్ళందరూ కలిసి వాటర్‌లో పడాల్సిందే అనమాట. ఆ తర్వాత ఆ కోర వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకుంటే వాళ్ళిద్దరూ ఇప్పుడే కాన్షియస్‌లోకే వస్తారు. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎలా అయినా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేశారో లేదో ఆల్రెడీ ఆ ప్లేన్ వాటర్‌లోనే మునిగిపోయింది కదా! సో, వీళ్ళు ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి ఆ ప్రెషర్ మొత్తానికి ఆ వాటర్ ఫోర్స్‌గా వచ్చి వాళ్ళిద్దరిని అక్కడే చంపేస్తుంది. మళ్ళీ ఆ చైనీస్ అమ్మాయి లిల్లీనే చూసుకుంటే ఆ ప్లేన్ యొక్క ఓ పార్ట్ మీదకి ఎక్కేసింది కదా! బట్ ఏదో ఒకటి తన దగ్గరికి వస్తున్నట్టు, తన చుట్టూ తిరుగుతున్నట్టు అని చెప్పి మూవ్‌మెంట్ కనిపించేసరికి ఏంటి అని చెప్పి తను చుట్టూ చూసి తనే భయపడతా ఉంటుంది. బట్ దీనికన్నా దారుణమైనది మన కెప్టెన్ సిట్యుయేషనే అనమాట. కాలు వేరే ఇరుక్కుపోయింది. అండ్ ఆ గ్లాస్ వేరే పగులుతూ వచ్చేసరికి చివరిసారిగా ఆయన ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉండగా ఆ గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయి ఆ వాటర్ ఫోర్స్‌గా వచ్చి వాడిని అక్కడే చంపేస్తుంది. ఈ విషయం మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా లేట్ చేస్తే ఎంతమంది చనిపోతారో ఏంటో. సో, మనం ఎలా అయినా మన వాళ్ళకు సిగ్నల్ ఇచ్చి రెస్క్యూ టీమ్ వచ్చేలోపు మనం సర్వైవర్స్ అందరిని కాపాడేసి ఓ ప్లేస్‌లో ఉంచాలి. సో, ఆ సిగ్నల్ ఇచ్చే బీకన్ అనేది ఆ రెండో భాగంలో ఉందన్నమాట. అంటే ఆ మధ్య భాగంలో. సో, అక్కడికి వెళ్లి మనం ఎలా అయినా సిగ్నల్ ఇవ్వాలి అని చెప్తాంటే, సరే ఫస్ట్ నేను వెళ్తాను. మీ ఇద్దరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ పెన్ని అమ్మాయి వాటర్‌లోకి దిగుతుంది. అప్పుడే కోర వాటర్‌నే చూస్తుంటే ఏదోడొచ్చి ఆకున్న బాడీని సర్రని లాక్కెళ్ళిపోయేసరికి అంకుల్ ఓసారి అక్కడ చూడండి అని చెప్తే మన హీరో చూస్తుండగానే ఓ షార్క్ వచ్చి ఓ బాడీని లాక్కెళ్ళిపోయేసరికి షాక్స్ ఉన్నాయి. ఈ వాటర్‌లో షాక్స్ ఉన్నాయి. ఎలా అయినా పెన్నిని హెచ్చరించాలి అని చెప్పి పెన్ని షాక్స్ ఉన్నాయి. వెంటనే తిరిగొచ్చేయి అని చెప్పి అరుస్తంటే తను కొంచెం దూరం వచ్చేసి ఉంటుంది కాబట్టి మన వాళ్ళు కనిపించట్లేదు. బట్ ఏదో అరుస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. మేబీ ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి ఏం బాధపడకండి గైస్ త్వరలోనే వచ్చేసాను అని చెప్పి తను మళ్ళీ ఈత కొట్టుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక షార్క్ తన వెనకాల వస్తున్నట్టు చూపిస్తారు. అంతే తన కథ అయిపోయింది అనుకుంటే తను తిరిగి చూసే లోపు టక్కునది వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. లేదు ఇలానే వదిలేస్తే పెన్నికి ఏదో ఒకటి అయిపోతుంది అని చెప్పి వెంటనే ఓ లైఫ్ బోట్‌ని ఓపెన్ చేసి అందులో ఆ కోర అమ్మాయిని కూడా ఎక్కించుకొని ఆ పెన్ని దగ్గరికి వెళ్తూనే పెన్ని షాక్స్ ఉంది. వెంటనే తిరిగొచ్చేయి అని చెప్పి అరుస్తంటే ఓ స్టేజ్‌కి తనకు షాక్స్ అన్న మాట వినిపించేస్తుంది. ఏంటి షాక్స్ అని చెప్పి తిరిగి చూస్తుంది చూడండి. అప్పుడే కింద నుంచి ఓ షాక్
షాక్ వచ్చి తన కాల్ని లాక్కెళ్ళిపోతుంది. అయినా కూడా దాని నుంచి ఫ్రీ అయిపోయి ఎలానో పైకి వచ్చేసి ఆ బోట్ ఎక్కేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే ఓ పెద్ద షాక్ వచ్చి మనోళ్ళ కళ్ళ ముందరే ఆ అమ్మాయిని అలానే కురికేసి వాటర్ లోకి లాక్కెళ్ళిపోతుంది. అంతే ఆ వాటర్ రెడ్ గా అయిపోయేసరికి పెన్ని చనిపోయిందని చెప్పి మన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడే ఓ షార్క్ మనోళ్ళ బోట్ మీదకే వచ్చేసి మనోళ్ళని కూడా కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తంటే మనోడు చేతిలో తెడ్డులా పెట్టుకున్నాడు కదా, దాన్ని ఎత్తుకొని నెత్తి మీద పట పట పటని కొట్టేసరికి అదే నొప్పి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ మూడో భాగంలోన ఆ స్పెక్స్ వాడిని అండ్ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే ఎలానో ఓ ప్లేస్ కి అయితే వచ్చేస్తారు. అప్పుడే ఆ స్పెక్స్ వాడు బయటికి వెళ్దామని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేసంటే అప్పుడే ఆ జోయ్ అమ్మాయి వద్దు వద్దు డోర్ ఓపెన్ చేయదు, లేదంటే వాటర్ మొత్తం లోపలికి వచ్చేసి మనం అందరం చనిపోతామని చెప్పేసరికి వాడికి ఇప్పుడే బుర్రే పని చేస్తుంది. సరే అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేయకుండా అట్లే పెట్టేస్తాడు. ఇంకా వాడి చెయ్యి కూడా ఏదో చిన్న గాయంలో తగిలి ఉంటుంది కాబట్టి ఆ జోయ్ అమ్మాయి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నలుగురు ఒకే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఎయిదర్ వీళ్ళలో ఎవరైనా ఒకరైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్లి మిగతా వాళ్ళని కాపాడాలి, లేదంటే ఎవరైనా వచ్చి వీళ్ళని కాపాడతారని చెప్పి ఇక్కడే వెయిట్ చేయాలి. బట్ ఎక్కువసేపు కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చోలేరనమాట. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తే ఓ స్టేజ్ కి ఊపిరి ఆడకుండానే చనిపోతారు. ఆ తర్వాత రెండో భాగాన్ని చూసుకుంటే అక్కడున్న ప్యాసింజర్స్ మన శామ్ వీళ్ళందరూ బయటికి వచ్చి ఎక్కడ పడినాము, ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే మన శామ్ మాత్రం మన లిల్లీ ఎక్కడుంది ఎక్కడ పడింది అని చెప్పి తన్నే వెతుకుతుంటాడు. అప్పుడే ఆ ప్లేన్ లైట్ గా షేక్ అయ్యేసరికి ఆ ఎడ్జ్ లో నించున్న ఓ లేడీ ఆ వాటర్ లోనే పడిపోతుంది. వెంటనే ఈత కొట్టుకుని మళ్ళీ వచ్చేసేందుకు ట్రై చేస్తుంటుంది. బట్ అట్లే వాటర్ నుంచి చూసుకుంటే ఎక్కడ షార్క్ వచ్చి పట్టేస్తుందేమో అనుకుంటాం. బట్ లక్కీగా తనకేం కాలేదనమాట. లక్కీగా లోపలికైతే వచ్చేస్తుంది. అప్పుడు మన శామ్ ఆ వాటర్ లో చూస్తే అప్పుడే వాడికి క్లియర్ గా అర్థమవుతుంది. యాక్చువల్లీ రెండో భాగం అనేది ఒక బండరాయి మీదే ఉందన్నమాట. వీళ్ళందరూ ఒకే సైడ్ రావడం వల్ల ఆ వెయిట్ కి ఆ బండరాయి కూడా పగిలిపోయి ఆ ప్లేన్ మునిగిపోతూ వస్తుంది. సో వాడేం చెప్తాడంటే అందరూ వెనక్కి వెళ్ళండి, అప్పుడే ఇక్కడ కొద్దిగా వెయిట్ తగ్గుద్ది, అప్పుడే మనం మునిగిపోకుండా ఉంటాము అంటే ఆ హ్యాచ్ ఉన్నాడు కదా, అదే స్టార్టింగ్ సీన్ లో మన శామ్ ని లిల్లీని గొడవకు లాగింటాడే వాడు అండ్ ఆ కోచ్ వాళ్ళిద్దరూ మన శామ్ చెప్పే మాటలే నమ్మరు. బట్ మళ్ళీ లైట్ గా షేక్ అయ్యేసరికి ఓకే వీడు చెప్పేది కూడా కరెక్ట్ అని చెప్పి ఆ కోచ్ అండ్ మిగతా వాళ్ళందరూ నమ్ముతారు. కానీ ఆ హ్యాచ్ గాడు మాత్రం నమ్మనే నమ్మడు. మీరు కావాలంటే వెళ్ళండి నేను ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళందరూ వెళ్ళినా కూడా వాడు అక్కడే నించో ఉంటాడు. ఆ తర్వాత మన లిల్లీని చూసుకుంటే తను ఏదో పీస్ పని నించో ఉంది కదా, బట్ అది కూడా మునిగిపోతూ వచ్చేసరికి అప్పుడే దగ్గరలో ఆ రెండవ భాగం కనిపిస్తుంది. సరే అక్కడికి వెళ్తే మనం బతికేందుకు ఛాన్స్ ఉంది కదా అని చెప్పి నిదానంగా అక్కడికి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆల్సో అట్లే కింద నుంచి చూస్తే మేబీ ఎక్కడ ఇంకో షార్క్ వచ్చి తన్ని కూడా పట్టేస్తుందేమో అనిపిస్తుంది. బట్ తనకు కూడా ఏం కాదనమాట. ఎలానో లోపలికి వచ్చేసరికి మన లిల్లీని చూడగానే మన శామ్ పరిగెత్తా వచ్చి కాకులు ఇచ్చుకునేస్తాడు. బట్ ఇంకెవరో వస్తున్నట్టు ఆ కోచ్ కనిపించేసరికి కొంచెం ఆ వాటర్ దగ్గరికి వెళ్తాడో లేదో వెంటనే ఓ షార్క్ వచ్చి వాడిని లాక్కెళ్ళిపోయేసరికి వాడిని అరుస్తుండడం చూసి ఇంకో ప్లేయర్ కూడా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరిని ఆ షార్క్ కొరికి చంపేసి లాక్కెళ్ళిపోతుంది. దాన్ని చూసిన హ్యాచ్ గడు మెంటల్ లెక్క నువ్వే కదరా వెనక్కి రమ్మన్నావు, నీ వల్లే నా కోచ్ నా ఫ్రెండ్ వాళ్ళిద్దరు చనిపోయినారు, దీనికి కారణం నువ్వే నువ్వే అని చెప్పి వాడిని పట్టుకుని కొడతాంటే వెంటనే మన హీరో ఆ ప్లేస్ కి వచ్చేసి వాడిని పట్టేసి చూడు మర్యాదగా సైలెంట్ గా ఉండు, చుట్టూ షాక్స్ ఉన్నాయి, ప్లేన్ వేరే అన్స్టేబుల్ గా ఉంది, కొంచెం తేడా జరిగినా కూడా మనం అందరం వాటర్ లో పడిపోతాం, ఆ షాక్స్ కి ఎరగైపోతాం, సో మూసుకొని కూర్చో లేదంటే ఆ షాక్ ఎరగా అని చెప్పేసరికి వాడు కూడా సైలెంట్ అయిపోతాడు. అట్లే పక్క ఆ థర్డ్ పార్ట్ లో ఉన్న స్పెక్స్ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే వీళ్ళకు స్టేజ్ కి అర్థమైపోతుంది వీళ్ళని కాపాడడానికి ఎవరు రారు అని. ఎందుకంటే మిగతా ప్లేన్ పార్ట్స్ లాగా వీళ్ళది వాటర్ లో తేలట్లేదు, వాటర్ లోనే మునిగిపోయింది కాబట్టి వీళ్ళు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట. సో మనలోనే ఎవరో ఎవరు బయటికి వెళ్ళి రెస్క్యూ టీమ్ ని పిలుచుకురావాలి అని చెప్పేసరికి అప్పుడే ఈ స్పెక్స్ నేను బయటికి వెళ్తాను అంటే వద్దు నీకు చేతికి గాయమైంది కదా అంటే లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను మాత్రమే వెళ్ళగలను అని చెప్పి వాడే సాహసం చేసి కిందకి వస్తాడు. ఆ ప్లేన్ ఎంతైతే మునిగిందో అంతే డీప్ గా వాడు కిందకి వెళ్ళి అందులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ పైకి రావాలన్నమాట. సో వాడు కూడా ఈత కొట్టుకుంటా కిందకి వస్తాడు. ఓ స్టేజ్ కి ఆ ఎగ్జిట్ అయితే కనిపించేస్తుంది. సో ఆ ప్లేన్ నుంచి బయటికి వచ్చేసి పైకి వెళ్దామని చెప్పి ట్రై చేస్తే అప్పుడే వాడి షర్ట్ ఆగకుండా ఓ రాడ్ కి ఇరుక్కుపోతుంది. సో ఎలానో దాన్ని కూడా తీయేసి ఎలానో బయటికి అయితే వచ్చేస్తాడు. బట్ చుట్టూ శవాలు, చుట్టూ ఆ ప్లేన్ యొక్క పార్ట్స్ అని చెప్పి ఇవే కనిపిస్తుంది తప్ప ఒక్కడు కూడా ప్రాణాలతో ఉన్నట్టు వాడికి కనిపించట్లేదు. అండ్ వెనకాల ఉన్నది మరెవరో కాదు కోరా వాళ్ళ అమ్మ నాన్న అనమాట. నా కూతురు కోరా నా కొడుకు ఫిన్ అని చెప్తుంటే అప్పుడే ఒక షార్క్ వచ్చి వాడిని లాకెళ్ళిపోయి వాడిని చాలా దారుణంగా కొరికి చంపేసరికి ఆ బ్లడ్ అంతా వాటర్ అయిపోయేసరికి ఓకే ఇక్కడ డేంజరస్ షాక్స్ ఉన్నాయని చెప్పి వాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత మన హీరోని మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే జనాలందరూ ఇప్పుడు కొద్దిగా పానిక్ మోడ్ లో ఉన్నారు కదా, సో వాళ్ళని కొంచెం నార్మల్ మూడ్ లోకి తీసుకురావాలని చూడండి గాయస్. ప్లేన్ ఎక్కేటప్పుడు 250+ మెంబర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు రఫ్ గా 30 మెంబర్స్ మాత్రమే ఉన్నాం కాబట్టి ఈ 30 మెంబర్స్ ఎలా అయినా సర్వైవ్ అయ్యి మన ఇంటికి వెళ్ళాలి. సో దానికోసం మనమే కొద్దిగా
ఎఫర్ట్స్ ఎయ్యాలి అని చెప్తాంటే, మధ్యలో ఈ డాన్ గాడు అంతా మీ చెత్త ఎయిర్‌లైన్స్ వల్లే, అంతా మీ చెత్త డ్రైవింగ్ వల్లే, మీ వల్లే మాకీ గతి పట్టింది అని చెప్పి అనవసరంగా ఇరిటేట్ చేసేలా మాట్లాడతాడు. బట్ మనోడు అదేది పట్టించుకోడనమాట. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి కాబట్టి లైఫ్ బోట్స్ అన్నీ బయటికి తీయండి. దాన్ని ఓపెన్ చేసి వాటర్‌లోకి వేయండి అని చెప్పేసరికి ఎలానో 2 పెద్ద పెద్ద లైఫ్ బోట్స్ దొరుకుతుందనమాట. దాన్ని ఓపెన్ చేసి వాటర్‌లోకి వేయేసరికి చాలా స్పేసే ఉంటుంది. సో, ఉన్న వాళ్ళందరూ స్ప్లిట్ అయ్యి అందులో ఎక్కుతాంటే అప్పుడే ఆ కోర అమ్మాయి మాత్రం మేబీ నాన్న ఇక్కడే ఉన్నాడేమో అని చెప్పి నాన్న, నాన్న అని చెప్పి ఆ ప్లేస్ అంతా వెతుకుతాంటే అప్పుడే ఓ షార్క్ దగ్గర వస్తున్నట్టు చూపిస్తారు. దాన్ని చూసిన మన హీరో చేతిలో బీకన్‌లా ఉంటుందనమాట. యాక్చువల్లీ దీన్ని యూజ్ చేసి మనోళ్ళు బయట వాళ్ళకు సిగ్నల్ ఇవ్వగలరు. ఇంకా ఆ అమ్మాయిని షార్క్ కొరికేస్తుంది అనే భయంతో ఆ బీకన్‌ని ఆ డాన్ గాడికి ఇచ్చేసి జాగ్రత్తగా పెట్టుకోరా అని చెప్పి పరిగెత్తా మన కోర దగ్గరికి వెళ్లి తన్ని కాపాడి తీసుకొచ్చేస్తాడు. అప్పటికే వెయిట్ ఎక్కువైపోవడం వల్ల కింద ఉన్న బండరాయి పగిలిపోయి ఆ ప్లేనే మునిగిపోతుందో లేదో ఆ వేవ్‌కి ఆ లైఫ్ బోట్‌లో ఉన్న వాళ్ళు కూడా కొందరు కింద పడిపోతారు. అందులో ఉన్నవాడే ఆ డాన్ గాడు దరిద్రపు ఎదవ పైకి సీదా రావచ్చు కదా! చేతిలో ఉన్న ఆ బీకన్‌ని కింద వాటర్‌లోనే వదిలేసి వాడు మాత్రం పైకొచ్చేస్తాడు. ఇంక మన హీరో బోట్‌లోకి వచ్చేసి ఎక్కడ్రా ఆ బీకన్ దాన్ని యూజ్ చేసి సిగ్నల్ ఇవ్వాలి అంటే, బీకనా ఎప్పుడో వాటర్‌లో పడిపోయింది అని చెప్పి చాలా సింపుల్‌గా చెప్పేసరికి ఒరేయ్ చెత్తనా డాష్‌గా దాన్ని యూజ్ చేసారా సిగ్నల్ ఇవ్వాలి అంటే, అంత ముఖ్యమైనదంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసరికి ఇంక వాళ్ళిద్దరి మధ్య ఓ చిన్న గొడవలా జరుగుతుంది. అందులో ఆ డాన్ గాడు మన హీరోకి ఫస్ట్ పంచ్ ఇచ్చేసరికి మనోడు ఊరుకుంటాడా? మనోడు ఒక్కడిస్తాడు. అప్పుడే దూరంలో ఎవరో అరుస్తున్నట్టు వినిపించేసరికి ఎవర్రా అని చూస్తే ఆ సామ్ వాడు కొద్ది దూరంలో పడిపోయింటాడనమాట. సో, వాడు దగ్గరికి వచ్చేందుకు ట్రై చేస్తుంటాడు. అప్పుడే ఈ హ్యాచ్ ఉన్నాడు కదా! అదే మన సామ్‌ని, లిల్లీని స్టార్టింగ్‌లో గొడవకు లాగినాడే వాడక్కడ అన్‌కాన్షియస్ అయి పడిపోయి ఉండేసరికి వాడిని కూడా కాపాడి తీసుకురావాలి అని చెప్పి మనోడి వల్ల కాకపోయినా కూడా ఆ చిన్న సూట్ కేస్ పైనే తేలుతూ వాడిని కూడా లాక్కొస్తుంటాడు. ఓ స్టేజ్‌కి వాడికి కాన్షియస్ వచ్చేస్తుంది. బట్ అప్పటికి 2, 3 షాక్స్ వాళ్ళిద్దరిని చుట్టుముట్టేస్తుంది. మేబీ మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరిని కాపాడడానికి వీలవుతుందనమాట. కానీ ఈ డాన్ గాడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళిద్దరిని కాపాడడానికి ఇంతమంది ప్రాణాల్ని పణంగా పెట్టి వెళ్ళాలా అంటే, అవునురా ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా కాపాడాలి అని చెప్పి మనోడు వెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే, ఆ డాన్ గాడు ఆ బోట్ నుంచి ఇంకో బోట్‌కి వెళ్ళిపోతాంటే మిగతా వాళ్ళు కూడా వదలకుండా వాడిని లాగి ఆ బోట్‌లోనే కూర్చోపెట్టుకుంటారు. ఇంకెలానో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి ఆ షార్క్స్ వాళ్ళిద్దరిని కొరికేయడానికి ముందే వాళ్ళిద్దరిని కాపాడేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ మూడవ భాగాన్ని చూసుకుంటే ఆ స్పెక్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. బట్ ఇంకా అక్కడే ఫిన్, బామ్మ అండ్ ఆ జోయి వాళ్ళు ముగ్గురు అక్కడే ఉన్నారు కదా! సో, వాడు వచ్చేలా లేదు. మనం ఇక్కడే ఉంటే ఆక్సిజన్ అయిపోతుంది. సో, మనమే ఇక్కడి నుంచి ఎలా అయినా బయటికి వెళ్ళాలి అని చుట్టూ చూస్తే అప్పుడే అక్కడ కొన్ని ఎయిర్ జాకెట్స్ ఉంటాయి. సో, దీన్ని యూజ్ చేసి జస్ట్ మనం ఈ ప్లేన్ నుంచి బయటికి వెళ్లి దీన్ని ఓపెన్ చేస్తే చాలు అదే ఆటోమేటిక్‌గా మనల్ని పైకి తీసుకెళ్ళిపోతుంది అని చెప్తే మన బామ్మ ఈ ఏజ్‌లో ఇంత సాహసం చేయడం కొంచెం కష్టమే అనమాట. సో, ఫస్ట్ మీ ఇద్దరు కావాలంటే వెళ్ళండి. ఆ తర్వాత ఎవరైనా రెస్క్యూ వస్తే నన్ను కాపాడండి అని చెప్పేసరికి ఇంక వాళ్ళకి కూడా వేరే దారి లేదు కదా! సో, జోయి, ఫిన్ వాళ్ళిద్దరూ మాత్రం ఆ లైఫ్ జాకెట్స్ ఏసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసి జస్ట్ ఆ లైఫ్ జాకెట్స్‌ని ఓపెన్ చేస్తారో లేదో వెంటనే పైకొచ్చేస్తారు. బట్ ఆ స్పెక్స్ వాడు చూసినట్టే చుట్టూ శవాలు, చుట్టూ ఆ ప్లేన్ పీసెసే ఉంటాయే తప్ప ఏ ఒక్కళ్ళు కనిపించరు. అప్పుడే దూరంలో ఆ లైఫ్ బోట్ కనిపించేసరికి ఓకే. దాన్ని ఓపెన్ చేసి మనం అందులో సేఫ్‌గా కూర్చోవచ్చు అని చెప్పి దాని దగ్గరికి వెళ్తంటే అప్పుడే ఓ షార్క్ వచ్చి తన కాళ్ళనే పడేసి లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అయినా కూడా తను ఎలానో బయటికి వచ్చేసి ఆ లైఫ్ బోట్‌ని ఓపెన్ చేసి ఫస్ట్ ఆ బుడ్డోని లోపలికి తోయేసి తను లోపలికి వెళ్ళే లోపే ఇంకో షార్క్ వచ్చి అటాక్ చేస్తుంది. అయినా కూడా దాని నుంచి తప్పించుకొని ఎలానో ఆ బోట్ అయితే ఎక్కేస్తుంది. చాలా బలంగానే కొరికినట్టున్నాయి. బ్లడ్ కూడా చాలా లాస్ అవుతా ఉంటుంది. ఓ స్టేజ్‌కి తను ఆ బ్లడ్‌ని కంట్రోల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే ఆ పెయిన్ తట్టుకోలేక తను అట్లే అన్‌కాన్షియస్ అయి పడిపోతుంది. పాపం ఆ పిల్లోడు 7 ఏళ్ళు వాడికేం తెలుస్తుంది చెప్పండి. అక్క లెగండక్క అని చెప్పి లేపేందుకు ట్రై చేస్తాడు. బట్ తనే అన్‌కాన్షియస్ అయి పడిపోయింది కదా! సో, ఆ బోట్ ఎడ్జ్‌కొచ్చి ఇంకెవరైనా ఉన్నారని చెప్పి వాటర్‌లో చూస్తుంటే అప్పుడే ఆ షార్క్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చి ఒక్కసారిగా గుద్దేసరికి ఆ షేక్‌కి వాడు అక్కడి నుంచి వాటర్‌లోనే పడిపోతాడు. చేతులు అందట్లేదు. ఎలా అయినా పైకి ఎక్కేందుకు ట్రై చేస్తుంటాడు. అప్పుడే కింద నుంచి ఒక షార్క్ వస్తున్నట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఆ బామ్మనే చూసుకుంటే తనకు కూడా అర్థమైపోతుంది ఎవరు తనని కాపాడడానికి రారు అని. అండ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోక వాటర్ లెవెల్ కూడా పెరిగిపోతుంది. ఇంకా చివరిసారిగా తన మనవరాలు ఫోటో చూసుకొని ఏమనుకోకమా నేను చూడ్డానికి రాలేకపోయినా అని చెప్పి ఆ ఫోటో చూసుకుని అట్లే ఉండిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మన హీరోని మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే ఓకే ప్రస్తుతానికైతే మన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. అప్పుడే ఓ చిన్న ప్లేన్ అటు సైడ్ నుంచి వెళ్ళేసరికి కాపాడండి అని చెప్పి మనోళ్ళు గట్టిగా అరుస్తారు. బట్ ఆ ప్లేన్ చూసిందా లేదా అనేది తెలీదు. బట్ అది మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్కా మనల్ని చూసింటుంది అని చెప్పి మనోడు వాళ్ళందరికీ హోప్ ఇస్తుంటాడు. బట్ అదైతే చూసినట్టు లేదు. ఇంకా అట్లే నైట్ అయిపోతుంది. అప్పుడే రాండమ్ గా చేపల్ని పట్టడానికి వచ్చిన లోకల్ చైనీస్ పీపుల్ ని చూపిస్తారు. లంపుగా చేపలు దొరికినట్టున్నాయి. సో, వాళ్ళు లాక్కుంటే అప్పుడే అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళని కాంటాక్ట్ అవుతుంది. ఇలా అమెరికా నుంచి చైనాకు వస్తున్న ఓ ఏరోప్లేన్ క్రాష్ అయింది. మీకు దగ్గరలోనే అయింది. సో, మీకు కనిపిస్తే వాళ్ళని కాపాడతారని చెప్పేసరికి ఓకే అని చెప్పి వీళ్ళు వెతుకుతాంటే అట్లే ఈ పక్క మళ్ళీ మన వాళ్ళనే చూపిస్తారు. పట్టపక్కలే ఆ షాక్స్ ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాయని చెప్పి
అర్థం కాదు. అలాంటప్పుడు ఇప్పుడు నైట్. సో, ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళకి కూడా అర్థం గాక సైలెంట్‌గా కూర్చోంటారు. పాపం ఆ కోర అమ్మాయి మాత్రం తన తమ్ముడిని చాలా మిస్ అవుతా ఉంటుంది. మా నాన్న వాడిని చూసుకోమన్నాడు. వాడికి జస్ట్ 7 ఏళ్ళు మాత్రమే. అయినా కూడా నేను వాడిని పట్టించుకోలేదు అని చెప్పి బాధపడతాంటే, "నువ్వేం బాధపడకుమా, ఎలా అయినా వాడిని కనిపెడదాం" అని చెప్పి మనోడే కొద్దిగా ఓదారుస్తుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఎలానో వీళ్ళని కాపాడడానికి ఒక రెస్క్యూ హెలికాప్టర్ వచ్చేస్తుంది. సో, మన వాళ్ళు కాపాడండి, కాపాడండి అని చెప్పి అరుస్తుంటే, అప్పుడే వీళ్ళని కాపాడడానికి ఒక స్విమ్మర్‌ని వాటర్‌లో దింపుతారు. షార్క్స్ ఉన్న విషయం మన వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళకి తెలీదు కదా! సో, వద్దు, వద్దు అని చెప్పి చెయ్యి ఊపుతంటే, మేబీ కాపాడడానికే అని చెప్పి వాళ్ళు చెయ్యి ఊపుతున్నారు అని చెప్పి వాళ్ళలా అనుకుంటారు. కానీ ఆ స్విమ్మర్ ఆ వాటర్‌లోకి దిగగానే వెంటనే ఒక 4, 5 షార్క్స్ వచ్చి వాడిని ముక్కలు, ముక్కలుగా కొరికేస్తుంది. అలా ఆ షార్క్స్ అన్ని ఒక్కసారిగా వాడిని లాగేసరికి ఆ రోప్ అనేది ఆ హెలికాప్టర్‌కి కనెక్ట్ అయి ఉంటుంది కదా! సో, అంత ఫోర్స్‌ని ఆ హెలికాప్టర్ హ్యాండిల్ చేయలేక అక్కడే బ్లాస్ట్ అయిపోయి ఒక్కసారిగా వాటర్‌లో పడిపోతుంది. బట్ అది మన హీరో వాళ్ళు ఉంటున్న బోట్ మీదుగా పడుతుంది కాబట్టి మనోళ్ళ బోటే ఉల్టా అయిపోయి జనాలందరూ కింద వాటర్‌లో పడిపోతారు. ఇంక వెంటనే ఆ బోట్‌ని తిప్పేసి జనాలందరూ ఎక్కేస్తారు. ఇంక మన హీరో కూడా ఎక్కేస్తాడు. మధ్యలో ఆ చెత్త డాన్ గాడు వాడెక్కేటప్పుడు ఓ మనిషిని దొబ్బేసి మరీ ఎక్కుతాడు. ఇంకా వీడెందుకురా బతికున్నాడు అన్నట్టే ఉంటుంది. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఆ చైనీస్ పీపుల్ యొక్క షిప్ వచ్చేసింది. వాళ్ళు వీళ్ళని చూసేస్తారు. వీళ్ళు వాళ్ళని చూసేస్తారు. ఓకే. వాళ్ళు మనల్ని కాపాడేస్తారు అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి హార్న్ మాత్రమే కొడుతున్నారే తప్ప వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే కిందంతా బండలున్నాయి కాబట్టి ఈ షిప్ గనుక ఇటు సైడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా షిప్పే డ్యామేజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. సో, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరన్నమాట. అందుకే హార్న్ కొట్టి వాళ్ళను రమ్మంటున్నారు. అది మన హీరోకి అర్థమైపోతుంది. సో, మనమే వెళ్ళాలి అని చెప్తాంటే అప్పుడే ఆ కోర అమ్మాయి కనిపించట్లేదే అని చెప్పి చుట్టూ చూస్తే ఆ బోట్‌లోనూ లేదు, వాటర్‌లోనే లేదు. కోర, కోర అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంటే దూరంలో ఉన్న ప్లేన్ పైన తను సైలెంట్‌గా కూర్చోంటుంది. సారీ నించోంటుంది. పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయింది. తమ్ముడిని కూడా కోల్పోయింది కదా! సో, తను మాత్రం వెళ్లి ఏం చేస్తుంది అని చెప్పి అక్కడ సైలెంట్‌గా నుంచోంటే లేదు లేదు ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎలా అయినా నేను కాపాడుతాను అని చెప్పి గాయ్స్ మీరు ఎలా అయినా అక్కడికి వెళ్ళిపోండి. నేను కాపాడి తీసుకొస్తాను అని చెప్పి మనోడు ఎవ్వరి మాట వినకుండా వెంటనే వాటర్‌లో దూకేస్తాడు. ఆ ప్లేన్ దగ్గరికి వెళ్ళేలోపే 2, 3 షార్క్స్ వాడిని ఫాలో చేస్తా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ వాడిని పట్టేయబోతుంది అనుకునే టైంకి కరెక్ట్‌గా ఎలానో ఆ ప్లేన్ ఎక్కేసి మన కోరా దగ్గరికి వచ్చేస్తాడు. చూడుమా ఆ షిప్ ఎక్కినాక ఖచ్చితంగా నీ ఫ్యామిలీని కనిపెట్టే బాధ్యత నాది అని చెప్తే, లేదు మా నాన్న లేకుండా నేను రాను అంటే, చూడు ఫస్ట్ మనం బోట్ ఎక్కుదాం. ఆ తర్వాత ఖచ్చితంగా కనిపెడదామని చెప్పి ఎలానో కన్విన్స్ చేసేసరికి తను కూడా ఓ మాత్రం కన్విన్స్ అవుతుందన్నమాట. ఇంకా వెంటనే ఓ లైఫ్ జాకెట్ ఏసి నన్ను గట్టిగా పట్టుకో మనం ఆ షిప్ దగ్గరికి వెళ్తానని చెప్పి మనోడు ఫాస్ట్‌గా స్విమ్ చేసుకుంటూ వెళ్తుంటే వెనకాలే ఓ 2, 3 షార్క్స్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒకటి అటాక్ చేయడానికి వచ్చేసరికి వెంటనే వాడి దగ్గర ఒక ఫ్లేర్ గన్‌లా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి షూట్ చేసేస్తాడు. బట్ ఒక్క షార్క్ కాదు కదా! 4, 5 ఉన్నాయన్నమాట. సో, అవి కూడా వచ్చి అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే ఆ చైనీస్ వాళ్ళు పట్టుకున్న చేపలన్నిటిని ఒక్కసారిగా వాటర్‌లోకి వదిలేసరికి దాన్ని చూసిన ఆ మిగతా షార్క్స్ అన్నీ ఆ చేపల దగ్గరికి వెళ్తుందో లేదో ఆ డిస్ట్రాక్షన్‌ని యూజ్ చేసి మన వాళ్ళు ఎలానో ఆ బోట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంత జరిగినా కూడా ఆ డాన్ గాడు చూడండి వాడి సిగరెట్ ప్యాకెట్ ఆ వాటర్‌లో పడిపోయిందంట. సో, ఎలానో కష్టపడి ఆ సిగరెట్ ప్యాకెట్‌ని ఎత్తుకునేసి దాంట్లోనూ ఆ సిగరెట్ ఎత్తుకొని అట్లే దర్జాగా తాగుతాంటే అప్పుడే ఏదో వచ్చి గుద్దుతుంది. ఏంట్రా అని చూస్తే ఆ డాన్ గాడు కనిపించట్లేదు. చూస్తే ఓ 4, 5 షార్క్స్ వాడిని ముక్కలు ముక్కలుగా కొరికి చంపేస్తుంటాయి. మేబీ ఆ షార్క్స్ కూడా ఓపిక పోయిందేమో ఎన్నిసార్లు వీడు బతికేస్తాడు అని. మరీ సైకో అనుకోకండి. బట్ వీడి డెత్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. మీకు కూడా అలానే అనిపించింది అనుకుంటా. ఇంకట్లే నెక్స్ట్ డే అవుతుంది. ఓకే ఎలానో బతికేసినామని చెప్పి వాళ్ళందరూ ప్రశాంతంగా వెళ్తాంటే అప్పుడే మన శామ్ ని లిల్లీని చూపిస్తారు. యాక్చువల్లీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమే. బట్ ఎందుకు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అంటే టీమ్ రూల్స్ ప్రకారం ఒకరిని ఒకరు డేట్ చేయకూడదన్నమాట. అందులోనూ వీడే టీమ్ లీడర్. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఇంక తనే ఓ స్టెప్ ముందుకేస్తుంది. రూల్స్ అంతా పక్కన పెట్టు నేనంటే ఇష్టమా కాదని అడిగేసరికి మనోడు ఇష్టమేం చెప్తాడో లేదో ఇంకంతే వాళ్ళిద్దరి లవ్ సెట్ అనమాట. ఆ తర్వాత కోరాన్ని చూసుకుంటే సముద్రం వైపే చూసుంటుంది. ఒకే రోజులో అమ్మ, నాన్న, తమ్ముడు అందరినీ కోల్పోయినామే అని చూసంటే ఏం కాదులేమా ఎలా అయినా కనిపెడదామని చెప్పి మన హీరో ఓదారుసంటే అప్పుడే ఆ బోటు ఊరికి దగ్గరికి వెళ్తుంది అనగా వెంటనే సిగ్నల్ వచ్చేసరికి సిగ్నల్ వచ్చేసింది అని చెప్పి వాళ్ళందరూ వచ్చేసరికి అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఫిన్నికి ఓ ట్రాకర్ లా వాళ్ళ అమ్మాయి వేసింది కదా ఆ విషయం మన కోర గుర్తొచ్చేసరికి వెంటనే మొబైల్ ఎక్కడ అని చెప్పి మొబైల్ ఎత్తుకుని ఆ ట్రాకర్ ఆన్ చేసి చూసి వీళ్ళకు దగ్గరలోనే ఆ ట్రాకర్ ఉన్నట్టు చూపించేసరికి అక్కడికి వెళ్దాం అంకుల్ నా తమ్ముడు ఉండేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూడా ఆ కెప్టెన్ చెప్తాడో లేదో వాయన కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే ఆ లొకేషన్ ని ఫాలో చేసుకుని వెళ్తారో లేదో లక్కీగా అక్కడ లైఫ్ బోట్ ఉంటుంది అండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో జోయి మాత్రమే ఉంటుంది. ఫిన్ ఎక్కడ మేబీ వాడు షార్క్స్ కొరికేసిందా మేబీ వాడు చనిపోయినాడని చెప్పి ఇలా మల్టిపుల్ థాట్స్ వస్తాంటే అప్పుడే జోయి
కాన్షియస్ లోకి వచ్చి పక్కనున్న కవర్ ని తీసుకుని చూడండి, పక్కనే ఆ ఫిన్ గాడు ఉన్నాడు. ఇంకా ఒక్కరినొకరు చూడగానే గట్టిగా కౌగులించుకొని బోర్మని ఏడ్చేస్తారు. ఈ సీన్ చూడడానికి చాలా హోల్సమ్ గా ఉంటుంది. ఈ విషయం చూడగానే మన హీరోకి వాడి కొడుకు గుర్తొచ్చేస్తాడు. యాక్చువల్లీ మన హీరోకి వాడి వైఫ్ కి ఏదో చిన్న చిన్న గొడవలు జరగడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మానేసుంటాడు. వాడి కొడుకును కూడా చూడడం మానేసుంటాడు. బట్ ఇప్పుడు వీళ్ళ ప్రేమను చూడగానే వాడి కొడుకు వాడి ఫ్యామిలీ గుర్తొచ్చేసరికి వెంటనే వాడి వైఫ్ కాల్ చేసి సారీ అని చెప్పి వాడు మంచిగా మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వాడి కొడుకుతో మాట్లాడి ఏం బాధపడకున్నా ఇక నుంచి నాన్న నీతోనే ఎప్పుడు ఉంటానని చెప్పి మనోడు హ్యాపీగా వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.